పాలమూరులో వడ్డెర ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా బ్రిటిష్ వారి పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలని వివిధ వర్గాల వారిని చైతన్యం చేసిన వడ్డెర ఓబన్న 128వ జయంతి సందర్భంగా వడ్డెర ఓబన్న విగ్రహాన్ని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి శనివారం ఆవిష్కరించారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యేతో పాటు పలువురు పూలమాలలు వేసి వడ్డెర ఓబన్నకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వడ్డెర ఓబన్న ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేసి భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో వివిధ వర్గాల ప్రజలను చైతన్యం చేశారని, అలాంటి మహనీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వడ్డెర ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. వడ్డెర కులస్తులు టెక్నాలజీ రాకముందే తమ మేధోశక్తితో నిర్మాణ రంగానికి సంబంధించిన వస్తువు రాయి నిర్మాణాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దిన ఘనత వడ్డెర కులస్తులకే దక్కిందని, అలాంటి వడ్డెర కులస్తుల పిల్లలను ఇంజనీర్లుగా తయారు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అందుకే తాను వడ్డెర కులస్తుల విద్యార్థులకు అండగా ఉంటానని, ఇంజనీర్ల తయారీలో తన పాత్ర ఉంటుందని, అందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు సంజీవ్ ముదిరాజ్, వినోద్ కుమార్, సిరాజ్ ఖాద్రి, వడ్డెర సంఘ నాయకులు పిల్ల యాదయ్య, వెంకట్రాములు, నరసింహులు, వడ్డెర కులస్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా విగ్రహ ఆవిష్కరణ అనంతరం వివిధ పార్టీల నాయకులు సైతం ఇక్కడికి వచ్చేసి వడ్డెర ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గాథల్ని మనం ఎప్పుడు కూడా స్మరించుకోవాలి. మన మహబూబ్ నగర్లో ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో అనేక మంది అనేక పోరాటాలు చేశారు. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, మన తెలుగు రాష్ట్రాలలో కావచ్చు అనేక మంది ప్రజల కోసం పోరాటం చేసిండ్రు. బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిండ్రు, ఈస్ట్ ఇండియా కంపెనీని ఎదిరించిండ్రు, కొన్ని సందర్భాల్లో నిజాం నవాబుని ఎదిరించిండ్రు. వాళ్ళందరూ కూడా బహుజన యుద్ధ వీరులే. ఓబన్న కానీ, అలాగే పండుగ సాయన్న కానీ, ఇట్లా అనేక మంది వాళ్ళ వీరగాథల్ని సదా స్మరించుకోవాలంటే వాళ్ళకి స్మారక స్తూపాలు కానీ, వాళ్ళ విగ్రహాలు కానీ ఆ జాతులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు ఈ
మహబూబ్ నగర్ గ్రీన్ జోన్ బెల్ట్లో మన దృష్టికి వచ్చిన ప్రతి వర్గానికి, ప్రతి సమాజానికి, ప్రతి కులానికి సంబంధించిన ఆరాధ్యులు ఎవరుంటారో వాళ్ళ రిప్రజెంటేషన్ ఒకటి మన గ్రీన్ జోన్లో పెట్టుకుంటే ప్రతి వర్ధంతి రోజు, ప్రతి జయంతి రోజు మన అందరు గుమిగూడి వారు చేసిన త్యాగాన్ని, వారు చేసిన కార్యక్రమాల్ని మరొకసారి మననం చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఈ అవకాశాన్ని మన వడ్డెర సోదరులు ఉపయోగించుకుంటున్నందుకు వాళ్ళందరూ కలిసి ఈరోజు ఈ బ్రహ్మాండమైన విగ్రహాన్ని తయారు చేసుకున్నారు. వాళ్ళు మున్సిపాలిటీ తరఫున 5 లక్షల రూపాయలు ఈ కార్యక్రమం కోసం మనం ఇచ్చాం. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ గతంలో లాగా కాకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళ అవసరాలను బట్టి ఖచ్చితంగా చేదోడు వాదోడుగా ఉంటుంది. మన కౌన్సిలర్లు, మన చైర్మన్లు కానీ, నేను కానీ, మన ముడా చైర్మన్ కానీ, మా నాయకులు కానీ అందరూ కూడా ప్రజల పక్షాన పనిచేసే వాళ్ళు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వాటిని ప్రభుత్వ అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి ఆ పరిష్కారం చేసే దిశగా మా అందరి కలిసికట్టు ప్రయత్నం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రకటన ఆలోచన ఇప్పుడు నాకు వచ్చింది. ఈరోజు జాతి నిర్మాణంలో వడ్డెరల పాత్ర అమోఘం. బండ కొట్టడంలో దాన్ని ఏ సైజు కొట్టాలి, ఎట్లా కొట్టాలి, కాంపౌండ్ వాళ్ళకి ఒక రకంగా కొట్టాలి, ఇంటి కోసం ఒక రకంగా కొట్టాలి, గుడి కోసం ఒక రకంగా కొట్టాలి, గర్భగుడి కోసం ఒక రకంగా కొట్టాలి. ఇదంతా కూడా ఇంజనీరింగ్, మొదటి ఇంజనీర్లు వీళ్ళు. అందుకే నా తరఫున రేపు ఇంటర్మీడియట్ చదివే వడ్డెర బిడ్డలు ఎవరన్నా ఉండి ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తే 5 మందికి నేను ఉచితంగా ఇంజనీరింగ్ విద్యను చదివిపిస్తాను. ఎందుకు చేస్తున్నానంటే మన వడ్డెర పిల్లలు గట్టిగా చదువుకోవాలి. కులవృత్తి చేసుకుంటూనే అత్యాధునికమైన టెక్నిక్స్, టెక్నాలజీని వాళ్ళు వాడి బండలు కొట్టే స్థాయి నుంచి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లుగా అవతరం చెందాలి. అందుకు మనం ఇంజనీర్లను తయారు చేసుకోవాలి, డిప్లొమా హోల్డర్లను తయారు చేసుకోవాలి. మన పిల్లలకు వంశపారంపర్యంగా మనకు వచ్చిన స్కిల్స్ను, టెక్నాలజీని యాడ్ చేసి గొప్ప వ్యక్తులుగా పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి ఈ కార్యక్రమం నేను చేయదలుచుకున్నా. 5 మంది విద్యార్థులు మెరికల్ లాంటి వాళ్ళని మీరు సెలెక్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ చదువుకు అయ్యే ఖర్చును మనం ఏర్పాటు చేసుకొని దాని ద్వారా వాళ్ళని ఇంజనీరింగ్ విద్య అభ్యసించేటట్టు వాళ్ళు కూడా మరి కంప్యూటర్స్ అవి చేస్తే కాదు, సివిల్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళు, ఎందుకంటే మరి మీ విజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి కదా. మీలాంటి 10 మందికి మళ్ళా అట్లా కాదు నాయన, ఈ టెక్నాలజీ మనం వాడదాం, దీన్ని ఇట్లా చేద్దామని చెప్పి వారసులు మేము తయారు చేసుకోవాలి. అందుకోసమే ఈ కార్యక్రమం ఒక స్ఫూర్తిదాయకంగా భవిష్యత్ తరాలకు ఉండాలని చెప్పి ఈ ఆలోచన ఇప్పుడే వచ్చింది. దాన్ని మనం ఖచ్చితంగా జూలై మాసంలో మనకి ఎంసెట్ రిజల్ట్ వస్తే మీరే ఐడెంటిఫై చేయండి. వాళ్ళ మార్కుల ఆధారంగా, వాళ్ళ ర్యాంకుల ఆధారంగా వాళ్ళని సివిల్ ఇంజనీరింగ్ చదివే ఇంజనీరింగ్ విద్యార్థులకు ఖచ్చితంగా మనం చేదోడు వాదోడుగా వాళ్ళని నిలుద్దాం. మన కుల వృత్తితో పాటు టెక్నాలజీని యాడ్ చేసి అందరికీ కూడా ఉపాధి దొరికే విధంగా మనం భవిష్యత్తు ఆలోచనలు ఉండాలి. ఆ రకంగా మీరందరూ ఆలోచన చేయండి. మీ తరఫున నేను ఆలోచన చేసేది, నేను చేసే నా శాయశక్తుల ప్రభుత్వ అధికారులతో పాటుగా మేమందరం కూడా ఆలోచన చేస్తాం. గొప్పగా మన మహబూబ్ నగర్ పట్టణ నిర్మాణానికి మన వడ్డెర జాతి పునాది రాయి వేసింది కాబట్టి వాళ్ళ గౌరవాన్ని కూడా ఎట్లా పెంచుకోవాలన్న విషయంలో మీతో పాటు మేము కూడా కలిసి నడుస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి వడ్డెర ఓబన్న 218 జయంతి సందర్భంగా ఈ మరపురాని రోజు, చరిత్రాత్మకమైన రోజు, మన ఓబన్న గారి విగ్రహాన్ని పాలమూరు గడ్డ మీద ప్రతిష్ఠించిన రోజు ప్రతి సంవత్సరం ఇంతే వైభవంగా చేసుకుంటూ మీ అందరు జాతి పెద్దలందరూ కూడా కూర్చొని ఐకమత్యంగా మన పిల్లల కోసం ఏం చేద్దామన్న ఆలోచన చేసి నా దగ్గరికి రండి. ఖచ్చితంగా మీకు సహాయ సహకారాలు అందించడానికి నేను కానీ, మా ప్రభుత్వం కానీ, మా నాయకులు కానీ ముందుంటారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. జై ఓబన్న, జై వడ్డెర. జై వడ్డెర.
ఒక చిన్న విషయం సార్, మీ అద్భుతమైనటువంటి మీ ఒక మాటలు చూసిన తర్వాత ఈ ఓపెన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి మన మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ గారు మొదటిసారిగా ఏర్పాటు చేసినప్పుడే మీరు అంతా చందా చేసుకోండి, మీకు సరిపోకపోతే నేను ఇస్తాను, ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్లో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పిన ఆ మాట ప్రకారంగా మేము ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ లోపల కౌన్సిల్ లోపల మొదటిసారిగానే మన కులానికి తీర్మానం చేసి 5 lakhs రూపీస్ రిలీజ్ చేసినటువంటి ఆనంద్ కుమార్ గౌడన్న గారు, అదేవిధంగా ఆల్ కౌన్సిల్స్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము వడ్డెర సోదరులకు, మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు వడ్డెర ఓబన్న జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గత సంవత్సరం మా ప్రభుత్వం వచ్చిన తొలి నాళ్ళల్లో మొట్టమొదటగా నేను పాల్పంచుకున్న జన్మదినం వడ్డెర ఓబన్న గారి జన్మదినం. ఆ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం చేత అధికారికంగా వడ్డెర ఓబన్న గారి జన్మదిన వేడుకలను జరపాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. మన తెలంగాణ చౌరస్తా దగ్గర టెంట్లో ఈ కార్యక్రమం జరిగితే ఆ రోజు అక్కడికి నేను రావడం, ఆ రోజు మన సంజీవ్ ముదిరాజ్ గారు, వినోద్ కుమార్ గారు లాంటి పెద్దలందరూ కూడా ఆ రోజు ఉండి మీ నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, మహబూబ్నగర్ నాయకులు వచ్చి వడ్డెర ఓబన్న గారికి విగ్రహం పెట్టాలనుకుంటున్నామన్నా అంటే ఇమ్మీడియట్గా దాన్ని ప్లాన్ చేయండి, గ్రీన్ జోన్లో మీకు ఒక ల్యాండ్ అలాట్ చేస్తాము, ఖచ్చితంగా బ్రహ్మాండమైన విగ్రహం వడ్డే ఓబన్నది పెట్టుకోవాలి, వారి సాహసగాథ భావితరాలకు మనం అందించాలంటే మహబూబ్ నగర్ నడిబొడ్డున ఖచ్చితంగా వారి విగ్రహం ఉండాలని చెప్పి కౌన్సిల్ నుంచి తీర్మానం పాస్ మన చైర్మన్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఒక పద్ధతి ప్రకారంగా చైర్మన్ గారి ద్వారా కౌన్సిల్లో ప్రవేశపెట్టబడి ఏకాభిప్రాయంతో ఆ తీర్మానం పాస్ అయి తర్వాత ఇక్కడ ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. అందరూ కూడా కంట్రిబ్యూట్ చేసుకొని మన వడ్డెర జాతి పెద్దలు ఈరోజు బ్రహ్మాండంగా ఇక్కడ విగ్రహావిష్కరణ మనం జరుపుకుంటూ ఉన్నాం. మహబూబ్ నగర్ ప్రజలకు ఇది ఒక మంచి రోజు.